హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం చికెన్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది నేను హోమ్‌లో చేస్తూ ఉంటానండి రైస్‌లోకి చాలా బావుంటుంది. మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో పెడుతున్నాను. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోండి. దాన్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లో 5, 6 స్పూన్ల వరకు ధనియాల పౌడరు, ఒక ఉల్లిపాయ, 5 లవంగాలు, 5 యాలకులు, ఒక 3 చెక్కలు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాక ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి అందులో వేసేసి అవి దోరలుగా వేగాక ఒక 3 టమోటాలు తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసి వేసేయండి. అవి కూడా మెత్తగా ఉడికిపోయాక మన మసాలా పేస్ట్ వేసి ఒక 15 నిమిషాలు ఉడికించండి. దాంట్లో ఆయిల్ బయటకొచ్చాక చికెన్ వేసేయండి. చికెన్ వేశాక ఉప్పు, ఒక స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు. చికెన్‌లో వచ్చే వాటరే మనకి మంచిగా ఉడికిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి ఈ రెసిపీ. ఓకేనా? చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు మనకి చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేను. మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోండి. ఓకేనా? అంతేనండి, మన చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ మసాలా గ్రేవీ చాలా బావుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.